3 గంటలకు లేదాం అనుకున్నాం. 5:30 అవుతుంది. అయినా బేవర్లు వేసలేము. పచ్చేని టెంట్లన్నీ మాట్లాడితే పోగొస్తుంది, గాలి వదిలితే పోగొస్తుంది. లదాఖ్లో ఫీల్ వస్తుంది అంట. మొత్తం పచ్చిగా అయింది బండి అంతా. అబ్బా చలి ఏం చేతులు పని చేస్తున్నాం. 500 మీటర్స్ కూడా రాలేదు మేము. అప్పుడే ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు, మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. స్పెషల్ ఆఫర్ ఏంటంటే పెట్రోల్ బంక్ బంద్ ఉంది. కెమెరాలు అర్థం అవుతలే కానీ లిటరలీ విజిబిలిటీ లేదు. ఫాగ్ మొత్తం ఫాగ్. నేను చెప్తున్నా ఈ చలికి కింద పడి ఇప్పుడు దెబ్బ తాకితే చేయికి దీనికి మించిన టార్చర్ ఉన్నది. ఇంకా ఇప్పటికి ఎంత నొప్పి లేస్తుంది తెలుసా, దెబ్బ తాకితే దానికి డేంజర్ నొప్పి లేస్తుంది. సో అది ఓపెన్ లేదు కాబట్టి దీని మీద పోతాం ఇక అరౌండ్ 5 మీద. బికాజ్ అక్కడ టెంట్స్ వేసుకుందామని, కానీ చాలా డేంజరస్ ఉండే. సో అందుకే వేసుకోకుండా కిందికి వచ్చేసినాం. ఎవరు లేకుండా కాదు, మేమే ఉండే. ఎందుకు రిస్క్ అని చెప్పేసి వచ్చేసినాం. ఇక ఇప్పుడు చూడండి ఇట్లా పోతున్నాయి అన్ని పైకి. తెల్ల ఫాగు. ఇల్లు చెద్దరే కప్పురు డైరెక్ట్. కింద పడితే ఇంత నొప్పి లేస్తుందో దానికంటే ఎక్కువ నొప్పి లేస్తుంది నడుపుతుంటే. మొత్తం తెల్ల ఉంది. ఇటు ఒక్క బండి కాదు కదా, కొంచెం మనిషి కనబడితే అది. ఇప్పుడు చూడండి పొద్దుగాల ఎవరికి ఎన్ని గానం వచ్చినాయో. ఒక్కరు లేరు. నిన్నే ఒక్కరన్ను రానా, ఒక్క కారు కూడా లేదు. అరే ఈడ ఆపుతారేం రా ఇక్కడ కాకుండా. ఈడ ముందల బ్రేక్ కొట్టడం అంటే డెమాలిష్ అవుతాం. డెమాలిష్ పడి ఉంటుంది ఇది. నైట్ మాకు తెలియదు కదా. నైట్ మాకు తెలియనప్పుడు అట్లకెళ్ళి వచ్చినాం. బండ్లన్నీ అయిపోయినాయి మావి. అంటే ఇంత టర్న్ ఉందని తెలియదు. ఆడ ఎక్కడికన్నా ఇబ్బంది అవుతుంది. నిన్న నైట్ దిక్కు లేదు, మనిషి దిక్కు లేడు ఈడ. ఇప్పుడు చూడరి పాయింట్ కోసం, వ్యూ పాయింట్ కోసం మనిషికి మాత్రం ఘోరంగా సరి పెడుతుంది. మన వెనకలా అందరు మొత్తం తడిచిపోయింది లోపల. జస్ట్ ఫాగ్కే తడిచిపోయింది మొత్తం. కిరాక్ అసలుకి కిరాక్ క్రేజీ. ఇగో వాటర్ వచ్చేసినాయి మొత్తం హెల్మెట్ లోపల పోయినాయి. ఇగో వెనకలో మొత్తం నడిచిపోయింది. బాయ్ వెళ్తుండు. బాయ్ కోసం అందరు వెయిటింగ్. Morning sun shines bright in the skies. With a smile we wake and rise. Happiness blooms like a surprise. Laughter echoes, your spirits rise. Your spirits rise. జాతర మొత్తం దీని ఫుడ్ గిడ్డు అన్నీ వచ్చినాయి. పొద్దుగా లేచారా కానీ దోశలు, టిఫిన్లు అన్నీ వచ్చినాయి. నైట్ ఏమైపోయింది ఎవరైనా ఏం లేకుండా నైట్ మొత్తం చీకటి. పబ్లిక్ వచ్చేసి మస్తు పబ్లిక్, ఫుల్ పబ్లిక్. ఇక డాన్స్ ఆడదాం ఇలా.
అయిపోయింది డ్యాన్స్. మార్క్ కొడతలేరు బాయ్, అందుకోసమే డాన్స్ చేయాలి. నాకు చాటాలు కొట్టి బాయ్ చేస్తా. వాళ్ళు కొట్టారు బాయ్, వాళ్ళు కొట్టిన బ్యాండ్కి మనం డాన్స్ ఆడాలి. బాయ్ అవి ఏమని బాయ్ నేను కొడతా. అవన్నీ ఏం కొట్టారు, వాళ్ళు కొట్టిన బ్యాండ్కి మనం డాన్స్ ఆడాలి. మాకు బి రాదు బాయ్, ఎట్టి ఇష్టం చూసినావుగా బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము అరకొక వచ్చిన, మీరు ఎప్పుడు వస్తారు? గ్రూపులు డివైడ్ అయ్యి డాన్స్ చేస్తారు. టిఫిన్ చేస్తున్నాం guys. కాఫీ పౌడర్, అది కాఫీ. ఇట్లా ఫ్రేమ్స్ బి ఉన్నాయి ఫొటోస్ తీయడానికి, ఏమేమో ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇంకా జరసేపు ఎంజాయ్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. ఇట్లా చిన్నపిల్లలు ఆడుకోనికి కార్స్ బి ఉన్నాయి, రిమోట్ కంట్రోల్ కార్స్. పొద్దుల మంచివి, గోడ సవారీ బి ఉంది, బాణాలు కొట్టేటి బి ఉన్నాయి. అమ్మో గన్ షాట్. ఆడ బైక్ పాయింట్ ఉంది, ఆడుకో వేసేద్దాం. ఇది R15 గుట్టలలో తిప్పుతున్నాం. మంచిగా ఉంది, కొండలు మొత్తం కనబడుతున్నాయి. కొండలు అడగడు మొత్తం కింద మొత్తం తెల్ల ఫాగ్ ఉంది మొత్తం. జస్ట్ ఆ కొండలు లైట్ కనబడుతున్నాయి. డాన్స్ చేసిన కొండ ఈ నుంచి క్రేజీ కనబడుతుంది కదా, మస్తు కనబడుతుంది. చుట్టుముట్టు కొండలే అన్నీ. అసలు నైట్ మేము ఇంత మంచి కొండలకి తిరిగినామో అని మాకే తెలియదు. ఇప్పుడు చూస్తున్నాం పోతుండే కొండలు. ఇక క్యాంప్ ఈడ టెంట్లు వేసుకున్నాంగా, టెంట్లు తీసేసి ఫస్ట్ పెట్రోల్ కొట్టేయాలి. దీనికి పెట్రోల్ ఇంట్లో ఫుల్ ట్యాంక్. సో డ్యూక్లో అయితే 980 పట్టింది పెట్రోల్. నెక్స్ట్ వచ్చేసి అరకులో కాఫీ ప్లాంటేషన్ అనమాట. చిన్న ఘాట్ సెక్షన్ లెక్క మళ్ళీ స్టార్ట్ అయింది. బాగానే ఉంది. టీ ప్లాంటేషన్ అంటే టీ అమ్మ, టీ కాదు కాఫీ ప్లాంటేషన్. ఇక టీ వచ్చి కాఫీ రాయి, కాఫీ అంటారా, కాఫీ ప్లాంటేషన్. ఇదే అనమాట లొకేషన్. టీ ప్లాంటేషన్ అన్నకు కాఫీ ప్లాంటేషన్ అని. ప్లీజ్ నితిన్, బొంగులో చికెన్ బియ్యం చూడండి. ఇక్కడ బొంగులో చికెన్ నేను కూర్చొని చేసుకున్నాం. మనం టికెట్ అంటే ఇక్కడ 50 రూపాయలు. టికెట్ అంటే 50 రూపాయలు. ఓవన్కి ఏం తెలియదు. ఎగ్జిట్ ఇది చిన్న రూట్లో ఎగ్జిట్. అది నెక్స్ట్ కట్టుకొని దాంట్లో కూర్చొని ఏం చేస్తారు మీరు? జెండా పోరాలి ఏమన్నా? అందరు సింగిల్ చింతకాయలు వచ్చి 3 day canopy walk ఇక్కడ నడిచేది ఉంటే నాకు 50 రూపాయలు మట్టుకొని నడుస్తాం. 50 రూపాయల కోసం నడుదాం. 50 రూపాయలు అయిపోయే వరకు నడుదాం, దాని తర్వాత వెళ్ళిపోదాం. ఇక canopy walk దా. చెట్టు తీసుకో. డైలీ చాయ్ కాసుకుంది దాన్ని పెట్టుకొని. నల్ల నాకు తెల్ల మిరియాలు ఉంటాయి. మిరియాలు అంటే ఏంటివో కాదు, మొత్తం చెట్లు ఉన్నాయి. చెట్లు బ్లాక్ పెప్పర్ షీట్స్ జామున్ ట్రీ అంటే ఇది. జామున్ ట్రీ ఇప్పుడు మనకు అవసరం అంట సాయన. 50 బొక్క, 7 మంది వచ్చినాం, 350 బొక్క. ఇక్కడ వచ్చి 50 రూపాయలు వేస్ట్ చేసుకొని కన్నా బయట బొంగులు వచ్చి కొని తినొచ్చు. అయిపోయింది. కెనాపీ వాక్ అయిపోయింది. ఇంకా ఎట్లా ఎక్కుతున్నాం పైకి, ఎందుకు ఎక్కుతున్నామో తెలియదు. ఎన్నోసారి ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. నేను యూట్యూబ్లో 4 times వచ్చినాయి. యూట్యూబ్లో 4 times వచ్చినావా? వీడియోస్ తీసుకుని పార్క్ పోదాం మన ఇంటికి. చెట్టుకు నీడు ఉంది. 50 రూపాయలు. ప్రేమ జంట లీడ RSS ఏమేమి రాసిరు. ఫోటో సెషన్ మా కోసం బాగా రాలి. బ్రిడ్జ్ టైప్ ఉంది చిన్న. ఇదే లాస్ట్ డెడ్ ఎండ్.
అది బొంగుల చికెన్ ఇది కాలుస్తుంది. అంకుల్ బొంగు ఎంత ఇది ఒకటి? ఇది ఒక్కటి 30 అంట గైస్. బ్యాంబూలో చికెన్. బోర్రా ఫుల్ ట్రాఫిక్ ఉంది వద్దా అంటారు చేసి డైరెక్ట్ వైజాగ్. సో వైజాగ్ నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. స్టేషన్ కోసం ఆగిరు ఈడ మొత్తం వెనకిల కొండల కోసం. ఓహో ఏముంది చూడు కొండ. ఆహాహాహాహాహా. మస్తుంది కొండ మాత్రం మస్తుంది. అందరు కొండ కోసం ఆగిరు. బస్సులు అయితే డేంజర్ వస్తారు ఈ రూట్లల్లో. అంటారు హారన్ కొడుతురు బాగా ఇస్తారు. అప్పటి నుంచి 10 కిలోమీటర్లు వచ్చినాం. దగ్గర గంట నుంచి 10 కిలోమీటర్లు. ఇట్లా ఘాట్ ఎక్కుతున్నామో లేదో మళ్ళీ దింపుతుంది ఘాట్. జారే బాయ్ నీచే టన్స్ కాడ ఇట్లా ఆవులన్నీ ఇట్లా టన్ల కాడనే వండుకొని ఉన్నాయి. ఇట్లా చూసుకొని తోలాలన్నమాట. కాఫీ క్రీమ్ బన్ 64 ఉంది ఇంకా ఈడ నుంచి వైజాగ్. అసలు ఇంతమంది ఏడుకు వేస్తారు మెగాస్టార్ చిరంజీవి సినిమాకి. మొత్తం థియేటర్ కాడ నిండిపోయారు సినిమా థియేటర్లో. ఇక్కడ లారీ ఇగో అలా ట్రైన్ పోతుంది ట్రైన్. ఇగో మళ్ళీ ఆటో బైకు అన్నీ కవర్ చేస్తున్నాం. అలక్స్ బిర్యానీ ఎవరు రమ్మన్నారు ముందు? ఏంటిది ఏం తిన్నాం? తినలే. ఎందుకు వచ్చినావు జల్లి? ఎవరు రమ్మన్నారు జల్లి? నేను రూమ్ తీసుకున్నాం, బీచ్ పోతున్నాం. అక్కడ బోర్డు మీద ఉంటుంది చూడు. బ్రో వైజాగ్ లా మొత్తం ట్రాఫిక్ పెట్టు దూరం. రేపు రిపబ్లిక్ డే, ఈరోజు 25th నైట్. ఇదే న్యూయార్క్ వచ్చినట్టుంది. ఇడికి జాతర మొత్తం ఆర్కే బీచ్ బతాయా భాయ్. ఆర్కే బీచ్ సామనే భాయ్. ఆర్కే బీచ్ గోయిస్ ఫుల్ క్రౌడ్ గాయ్స్. అక్కడ కాన్సర్ట్ అవుతుంది కదా, ఎవరెవరో సింగర్స్ అందరు వచ్చారంట TFIలో. అందుకే క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు. టైంకి 6 గంటలకి ఏదో బ్రిడ్జ్ కాడికి పోతున్నారు. 7 అవుతుంది టైం. ఇంకా అనుకోరు. ఇట్లయితే ఎప్పుడు పోతాం చెప్పండి? లేచినాం 11 బీచ్ పోతున్నాం ఎప్పుడు. Footsteps linger when no one stays. Names lose shape after too many days. I wasn't cruel, I wasn't kind, just late to the truth, right on time. I drew a line I couldn't defend. Footsteps linger when no one stays. Names lose shape after too many days. I wasn't cruel, I wasn't kind, just late to the truth, right on time. రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం ఇప్పుడు. సింహాచలం గుడికి అందరు ఫ్రెష్గా స్నానాలు గినాలు అన్నాయి. అందరి లగేజ్ కట్టడానికి గంట అయింది. 13 ఉంది సింహాచలం ఇక్కడ నుంచి.
లైక్ డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కిలోమీటర్స్ వస్తుంది. సో మేమున్న కాడ నుంచి 13 ఉందన్నమాట. సో లెట్స్ గో టు సింహాచలం గాయ్స్. ట్రిపుల్ ఆర్ డివోషనల్. బజరంగ్ బలికి జై. ఇక్కడ ఈ 3 రోడ్లు డిఫరెంట్గా ఇక్కడొకటి అక్కడొకటి అక్కడ సేమ్ ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసేది. అంటే మన సైడ్ ఇట్లా ఉండవు కదా, మనం ఇట్లా సడన్గా చూడగానే కొంచెం సర్ప్రైజ్ అవుతాం అనమాట. సో మ్యాప్స్లో అక్కడ పోమని చెప్పేసింది, బట్ ఈ గేట్ చూసిన తర్వాత నేను ఇక్కడ ఆయన అన్న సింహాచలం ఇదే కదా. సో 10 రూపీస్ అనమాట టికెట్ పైకోనికి. కొండ ఎక్కుతుంటే చల్లగా ఉంది, కింద సముద్రం వల్ల వేడి హ్యూమిడిటీ ఎక్కువ ఉంది చాలా. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం, అక్కడ కనబడుతుంది మస్తుంది. కొండల మధ్యలో కిరా కనిపిస్తుంది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము 2:30కి లోపలికి పోయినాం, క్లోజ్ అయిపోయింది అప్పటికే. మళ్ళీ 3:30కి ఓపెన్ అయితే దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. టైం 5 అవుతుంది ఇప్పుడు 5 అంటే పొద్దుగాల పక్క 8, 9, 10 కావచ్చు, ఎంత కావచ్చు చెప్పలేం. నైట్ అంతా నడిపేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేషనల్ హైవే 65 మీద అవుతున్నాం. డైరెక్ట్ హైదరాబాద్ 604 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి హైదరాబాద్. కొడితే హైదరాబాద్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక మౌంటైన్స్ అయితే అసలు ఒక్కటి మస్తున్నాయి అసలు. కానీ ఎంత స్పీడ్ పోయినవి, ఎంత కొట్టినవి, టైం మాత్రం అంతే పడుతుంది. 14-15 గంటలు ఈజీ. 12 గంటలు అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. కళ్ళలో ఇప్పటికి 2-3 పురుగులు పడ్డాయి, నొప్పి లేస్తుంది, చెడు అయిపోతుంది. ఇదే మొత్తం బ్లాక్ టింట్ వేస్తే ఏం కనబడదు, నల్లగా ఉంటుంది ఇక చీకట్ల. హౌ రే హౌ. సో తిన్నీకి ఆపినామన్నమాట, తినేసి స్టార్ట్ అయిపోతాం. డు నాట్ డిస్టర్బ్ బ్రో గుజరాత్ టు ఆల్ ఇండియా. ఈడున్నాం మనం, మిగతా 2 బండ్లు ఈడున్నాయి. దగ్గర 30-40 కిలోమీటర్ బ్యాక్ కొట్టుకుంటూ వచ్చేసినాం. కళ్ళు చూడు, ఇట్లా చెత్త మస్తు వస్తుంది. సో విజయవాడలో ఆగినాం, అందరికి ఫుల్ నిద్ర వస్తుంది. టెంట్లు వేసేసినాం, గుడారాలు బ్యాక్. 4 అవుతుంది. విజయవాడ గుడిలో దర్శనం చేసుకొని రైట్ హైదరాబాద్. పొద్దుగాల ఎవరికి 11 అయింది. చదువుతున్నాం అన్ని సామాన్. సో స్నానం చేయడానికి వచ్చేసినాం కృష్ణ రివర్. సో స్నానం చేసుకొని కొబ్బరికాయ తీసుకొని స్టార్ట్ అయిపోదాం పైకి. స్టార్ట్ సో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. లగేజ్ తీసుకున్నాం. ఈ లంచ్ కాదు, ఈవినింగ్ స్నాక్స్ కాకుండా 3:30కి తిన్నాం. శ్రీ సాయి 369. సో ఫుడ్ అయితే బాగుంది, ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి ఇక్కడ. యాక్చువల్లీ ప్లాన్ ఎట్లున్నాయంటే ఇల్లు నుంచి వనజాంగి టు అరకు టు వైజాగ్ టు హోమ్, ఇది ప్లాన్. సో ఏమైంది, స్టార్ట్ అయినాం, ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినాం. భద్రాచలం వచ్చే వరకు లైక్ 5:36 అయింది. మంచిగా ఘాట్లో పోతున్నాం. ఇంకా వనజాంగి ఒక 100 కిలోమీటర్స్ 70 ఉందన్నాక కరువు కడమ బండి యాక్సిడెంట్ అయిపోయింది. చిన్న దెబ్బలు దాకి బయటకు పడ్డాడు. దాని తర్వాత దాని గేర్ అడిగిపోయింది కాబట్టి గేర్లు పడతలేవు. ఫస్ట్ గేర్ మీద టో పోతుంటే బండి ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి టో కొడుతున్నాం. దానికి వెనకిలా లగేజ్ కట్టినాం కదా, ఒక డ్యూక్ టో కొడుతుంటే ఇంకో డ్యూక్ ఈ డ్యూక్ బ్రేక్ తలిగి ఇది జారి పడ్డది, దెబ్బలు తాకినాయి. ఇక రాత్రి అడవి కూడా ఎవ్వరు లేరు, మేము ఒక్కరమే ఉండే. సరే అని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసి R15 4 గేర్లు వేసినాం. కొట్టి 4 గేర్లు వేసినాం. 4 గేర్ మీద
50 కిలోమీటర్లు తీసుకుపోయినాం ఆ బండిని సీలేరు వరకు తీసుకుపోయి నైట్ ఆడ క్యాంపెయినింగ్ చేసి వండినాక ఇక మనదే క్యాన్సిల్. ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు, ఇంకా రిటర్న్ పోతుండే ఆ దెబ్బలకి, ఆ కింద పడేదానికి, ఆ రాత్రి అడవిలా ఎవరు లేకుండా. సీలేరు పోకముందుకే మోతుగూడ అని అంటే ఆ ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. ఆడ చూపించుకొని చెప్పిన అది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఆడ చూపించుకొని ఇలా సీలేరు పోయి టెంట్ క్యాంపింగ్ చేసుకొని పొద్దుగాలు లేచి బండ్లు అన్నీ చేయించుకున్నాం. అంటే అసలు ఏం సామాన్లు లేవు, ఒక్కొక్క సామాన్లు వేరే బండ్ల పాత ఇనుప సామాన్లు ఉంటాయి, ఆ బండ్లు తీసి కట్ చేయించి వెల్డింగ్ కొట్టించి బ్రేకులు సెట్ చేసుకొని గేర్ లివర్లు సెట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని ఇక వన్ చేయకుండా డైరెక్ట్ అరకు కొట్టినాం అనమాట. వచ్చేసినాం గైస్ ఇంటికి.